రాజమండ్రి 42వ డివిజన్లో లలితానగర్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నామన వాసు, అడబాల నాగార్జున, ఆర్ఎస్ రాజు, శ్రీరాముల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, జనసేన సిటీ అధ్యక్షులు వై శ్రీను, స్థానిక పెద్దలు ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, పంతం కొండలరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి జన సైనికులు, స్థానిక మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ వై శ్రీను కోరిన మేరకు లేడీస్ వాకర్స్ ట్రాక్ ను మంజూరు చేస్తున్నామని అన్నారు. ఈ నిర్ణయం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. నాయకులు కేక్ కట్ చేయగా తీన్మార్తో డాన్సులు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు జవాది మురళీకృష్ణ, ఇసుకపల్లి శ్రీనివాస్, స్థానిక నాయకులు ఊర్లంకల లోకేష్, యాళ్ల రాజు, శ్రీపద మోహన్, గుదే రఘు, పడాల శ్రీను, బాబురావు, వైవిడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని ఒక పండుగ వాతావరణం వారాలుగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు అంత ఘనంగా జరుగుతున్నప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి ఒక కార్యక్రమాన్ని ఇక్కడ ఎవరు ఆపకూడదు, పోలీసులకు చెప్తున్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మనకు చెప్తా ఉన్నారో చాలా నిదానంగా వ్యవహరించాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇందాక పెద్దలు గన్ని కృష్ణ గారు చెప్పినట్లుగా ఈ కూటమి అన్నది బీజం వేయడానికి నాంది పలికింది పవన్ కళ్యాణ్ గారు. అది కూడా రాజమహేంద్రవరంలో. కాబట్టి రాజమహేంద్రవరం
తెలుగుదేశం, జనసేన, బీజేపీ అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళ ప్రయత్నాలు ఎక్కడ కూడా సాగనివ్వకూడదు. మనందరం కూడా ఏదైతే ఒక ఐక్యత ఉందో, ఒక ఫెవికాల్ పాయింట్ అలాగే పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేళ్లు బాగుండాలని ఒక మంచి ఆశయంతో పనిచేస్తా ఉన్నారు. అలాగే సిటీ పరంగా కూడా మనందరం కూడా అభిమానించేటట్టు కాస్త సనాతన ధర్మాన్ని కాపాడాలి. అలాగే యువతకు ఆశ కలుగుతారా చెప్పలు కూడా వేయాలని అలాగే కూటమి పరంగా మీరందరూ కూడా గమనించాలి. మనందరం కూడా ఎంతో కష్టపడి తెచ్చుకున్న ప్రభుత్వం, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలి. ప్రజలందరూ కూడా కూటమి నాయకులందరూ చాలా బాధ్యతగా ఉన్నారు అనే తత్వంలో ఉండాలని తెలియజేస్తూ ఇక్కడే వెనకాల కార్పొరేషన్ సైట్ ఉంది. ఆ కార్పొరేషన్ సైట్ మల్లారాజు గారు అనేక సందర్భాలు తీసుకొచ్చి ఏదో ఒకటి చేయాలని చెప్పడం జరిగింది. పెద్దలు గణికృష్ణ గారితో కూడా చర్చించమని నేను మల్లారాజు గారు చెప్పాను. మొన్న వైసీ గారు కూడా వచ్చారు. ఇక్కడ ఏదో ఒకటి చేయాలన్నారు. అందరూ నిర్ణయించుకున్నాం. అది ఒక వాకింగ్ ట్రాక్ చేసి కూటమి శాసనసభ్యుడిగా మీకు తెలియజేస్తూ వర్షం పెరుగుతూ ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని కేక్ కటింగ్ చేసుకోవాలి. విచ్చేసిన ప్రతి ఒక్కరు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నిలబడుతున్న వేల మహిళలు, జనసేన వేల మహిళలకి, స్థానిక ప్రజానికానికి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. అందరికీ తరఫున ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులకు శ్రీకారం చుట్టి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని 10 సంవత్సరాలు రాజీ పోరాటం చేసి గత ప్రభుత్వాన్ని గద్దెదించి ఈరోజు అధికారంలో రావడానికి కూటమి తరఫున అవిశ్రాంతి కృషి చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి రాజమహేంద్రవరం జనసేన పార్టీ తరఫున హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన అభిమానులుగా, కార్యకర్తలుగా జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు ఆకలింపు చేసుకుని ఆయన ఆశయ కోసం, ఆశయ సాధన కోసం మనందరూ కూడా నిరంతరం కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రోజుని ఈ గవర్నమెంట్ ఏర్పడిందంటే, కూటమి ప్రభుత్వం ఏర్పడిందంటే ఈ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారంటే దానికి ప్రధాన కారణం ఆ రోజుని పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీతో కలిసి చంద్రబాబు నాయుడు గారికి సహకారం అందించడం, ఎన్నికల్లో మరి అప్రతిహతమైన మెజార్టీతో గెలుపొందడం, ఈ రోజు ఈ కార్యక్రమాలను అమలు చేయడం, దీని కారణం అంతా కూడా మరి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమైన కారణం. నిస్వార్థంగా అంటే ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎంత నిస్వార్థంగా అయితే చంద్రబాబు నాయుడు గారికి తోడ్పాట్లు అందిస్తున్నారు, అదేవిధంగా ఫ్యాన్స్ కూడా అదేవిధంగా ఉండాలని చెప్పేసి మీరు అందరూ కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు మరి ఎన్నో పుట్టినరోజులు ప్రజాసేవలో